హాయ్! చూడండి నేను మార్నింగ్ 5:00, 6:00 లైవ్ పెట్టేదాన్ని. అప్పుడు ఒకరన్నారు నాకు కామెంట్‌లో మీకు ఇంట్లో పని ఇంత తొందరగా కంప్లీట్ చేసుకొని మీరు లైవ్ పెడతారా? మీ పిల్లలకి బాక్సులు పంపిస్తారా? మీ హస్బెండ్‌కి బాక్సులు పంపించేసారా? మీరు పని ఎలా చేసుకుంటారు? ఇంత పొద్దున్నేనే మీరు లైవ్‌లు స్టార్ట్ చేశారు కదా! అని అన్నారండి. కాబట్టి నేను ఈ వీడియోనైతే మీకు ప్రత్యక్షంగా నేను వర్క్ ఎలా చేస్తాను, ఎన్ని గంటలకు లేస్తాను, మార్నింగ్ ఎన్ని గంటల నుంచి నా వర్క్ స్టార్ట్ అవుతుంది, నేను ఎంత కష్టపడుతున్నాను, నా వ్లాగ్ మొత్తం చూపిస్తున్నాను. నా వ్లాగ్‌లోనూ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ప్లీజ్. ఎందుకంటే ఒక యూట్యూబర్‌కి ఉండే కష్టాలేంటో మీకు కూడా తెలియాలి. మాకెంత పని ఉంటది, ఇంట్లో ఎంత పని చేసుకుంటాం మేము. మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మా ఫుడ్ ఏంటి, మేము ఎన్ని గంటలకు నిద్రపోతున్నాము, ఎన్ని గంటలకు లేస్తున్నాము, వర్క్ ఎలా చేసుకుంటున్నాము అనేది మీకు ప్రత్యక్షంగా చూడాలని నా ఉద్దేశమే ఈ వీడియో చేయడానికి. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. అందరూ అలాగే అనుకుంటారు. యూట్యూబ్‌లో వచ్చి వీళ్ళేంటి వీడియోస్ చేస్తారు, వదులుతారు, డబ్బులొస్తాయని అనుకుంటున్నారు. కానీ చాలామంది అది చాలా చాలా తప్పు అండి. ఎంత కష్టం ఉంటుంది యూట్యూబ్‌లో అనేది ఒక యూట్యూబర్‌కే మాత్రమే తెలుస్తది. వ్యూవర్స్‌కి అయితే తెలియదండి. కానీ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. మేము లైవ్‌లు చేసేటప్పుడు మీకేం పని లేదా? ఎప్పుడు లైవ్‌లోనే ఉంటారు. అలా అనే వాళ్ళకి నేను ఈ వీడియో వదులుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, మార్నింగ్ నుంచి నేను ఎంత వర్క్‌లో ఉంటానో. మార్నింగ్ మొత్తం బౌల్స్ తోముకుంటాను, ఇల్లు క్లీన్ చేసుకుంటాను, తుడుచుకుంటాను, ముగ్గులు వేసుకుంటాను. శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు నేను ఇలా కడపలకు మంచిగా పసుపు రాసి, కుంకుమ పెట్టి, బొట్లు పెట్టి, ముగ్గులు వేసి, రంగులు కూడా వేసుకుంటాను నేను చాలా ఓపికతో. నేను శ్రావణ మాసం అంటే నేను చాలా నిష్టగా చేస్తాను పూజలు. శివయ్యకైతే రోజు అభిషేకం చేసుకుంటాను. అది నా అలవాటు. శ్రావణ మాసం, కార్తీక మాసం అని కాదు. ప్రతిరోజు మార్నింగ్ అయితే నేను శివయ్యకి అభిషేకం చేసుకుంటాను. నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను ఏ వర్క్ అయినా ఇంకా యూట్యూబ్‌లోకి నేను రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ, లేకపోతే లైవ్‌లు కానీ స్టార్ట్ చేస్తాను. నేను పొద్దున్నే లేచి మార్నింగ్ అయితే 4:00 లేస్తానండి. ప్రతిరోజు నేను 4:00 లేసి నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని, వంట చేసుకొని, పిల్లలకు బాక్స్ కట్టిన తర్వాతనే నేను యూట్యూబ్‌లోకి అయితే వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ, లైవ్స్ కానీ ఎంటర్ అవుతాను. కాబట్టి నన్ను ఒకరు కామెంట్ చేశారు. మీరు మార్నింగే ఇంత పొద్దున్న మీరు లైవ్‌లు పెడతారు కదా! మీరు ఇంట్లో వర్క్ చేస్తారా అని అన్నారు. కాబట్టి నేను వాళ్ళకి ఈ వీడియో వదులుతున్నాను. నేను మార్నింగ్ 4:00 నుంచి 6, 7 వరకు నా వర్క్ కంటిన్యూ ఉంటుంది. 3, 4 అవర్స్ నేను నా వర్క్ ఇంట్లో మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నేనైతే వీడియోస్ వదులుతాను. వీడియోస్ రికార్డ్ చేసుకుంటాను. అండ్ వీడియోస్ కూడా డబ్బింగ్ చెప్పాలన్నా కూడా నేను నా ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే చేస్తాను. కాబట్టి మీకు ప్రత్యక్షంగా చూపించాలని నేను ఈ వీడియో అయితే నేను వదులుతున్నానండి. చూడండి, నేను ఇలా మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. ఈరోజు నాది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిక్కుడుగాయ చేశాను. చిక్కుడుగాయ, చపాతీ పిల్లలకి బాక్స్ కట్టించిన తర్వాతనే ఆఖరికి లాస్ట్‌కి నా లంచ్ టైమ్ నాకు టిఫిన్ ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకునే వాళ్ళని కూడా మీరు ఏదో ఒక బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల వాళ్ళ మనసు అనేది ఎంత నొచ్చుకుంటుంది, ఎంత బాధపడుతుందనేది అర్థం అవ్వటం లేదు మీకు. నా గురించి కాదు, నా వీడియోస్ గురించి నా లైవ్‌లో వచ్చి పెట్టడం అనేది కాదు. ప్రతి ఒక్క వాళ్ళ లైవ్‌లో కూడా చాలా బాధపడుతున్నారు లేడీస్. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని దయచేసి నేను కోరుకుంటున్నాను ఏంటంటే, మీరు ఈ అలవాటునైతే మానుకోండి. ఎవ్వరికీ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. వాళ్ళు ఏదో సాధిద్దాము, మాకంటూ ఇంట్లో ఉండి రెవెన్యూ పరంగానే కాదండి, ఏదైనా హెల్ప్ చేయాలని ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నామంటే, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నామంటే మనకి ఏదైనా కొద్దో గొప్పో పేరు, నేమ్ వస్తుందనే ఆశతోనే గానీ డబ్బొస్తుందని కాదు. దీంట్లో చాలా కష్టపడాలి. చాలా వ్యూస్ రావాలి. చాలా కష్టపడితేనే మనకు డబ్బు అనేది, మనీ అనేది మనకు యూట్యూబ్ ఇస్తుంది. ఏదో చిన్న చిన్న వీడియోస్ వదలడం వల్ల మాత్రం అయితే ఖచ్చితంగా రెవెన్యూ అయితే డాలర్స్ అయితే ఎక్కువ రావు. వస్తాయి కానీ మ్యాక్సిమం మినిమంలోనే ఉంటుంది గానీ ఎక్కువ మనీ అయితే దీనిలో రాదు. ఈజీగా యూట్యూబ్‌లో చేసి మనీ సంపాదించుకోవచ్చు అనే థాట్ నుంచి మాత్రం మైండ్‌ని మాత్రం డివైడ్ చేసుకోండి. నేను చెప్పేది అదే. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు తోచినంత మీకు ఏదైనా సాయం చేయాలంటే చేయండి. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టి మాత్రం ఏ ఒక్క ఆడపిల్లని మాత్రం మీరు
మనసు బాధ పెట్టే మాటలతో కామెంట్లు మాత్రం చేయకండి. అదే నేను చెప్తున్నాను. చూడండి, నేను మార్నింగ్ లేచి బౌల్స్ తోముకొని, ఇండ్లు ఊడ్చుకొని, తూడ్చుకొని, వాకిలి చల్లుకొని, ముగ్గులు వేసుకొని, టిఫిన్ చేసుకుని, ఈరోజు మా టిఫిన్ వచ్చేసి చిక్కుడుకాయ చేశాను. చిక్కుడుకాయ చపాతీ చేసి పిల్లలకు బాక్స్ కట్టించాను. తర్వాత నేను దేవుడికి అభిషేకం చేసుకుంటాను. ప్రతిరోజు అభిషేకం చేసుకునేది నాకు మనస్సు హాయిగా ఉండదు, మనశ్శాంతి ఉండదు నాకు. కాబట్టి నేనైతే ప్రతిరోజు శివయ్యకి అభిషేకం చేసుకుంటూ శివయ్య నామాలు స్తోత్రాలు చదువుకుంటూ, అసలు నిజం చెప్తున్నాను, మదర్ ప్రామిస్ అండి, ప్రామిస్ గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఈ యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి నాకు నిద్ర కూడా టైం సరిపోవట్లేదు. నేను అంటే ఒక 4 అవర్స్ నిద్రపోతే చాలు అన్నంత అయిపోతుంది నాకు. నిద్ర కూడా సరిగా లేదు, తిండి కూడా సరిగా లేకుండానే పోతుంది. కష్టపడుతున్నాను, ఎందుకంటే అప్కమింగ్ కాబట్టి. మనకు గ్రోత్ వచ్చిన తర్వాత మనం కొద్దిగా ఏ మంచి వీడియోస్ పెట్టినా కానీ వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డా, మేము ఎంత కష్టపడ్డా కానీ వ్యూస్ రావడం మాత్రం చాలా కష్టం అండి. 2000 సబ్స్క్రైబర్స్ రావాలన్నా కూడా చాలా కష్టపడాలి. సెలబ్రిటీస్ మాట వదలండి. సెలబ్రిటీస్ వాళ్ళు ఏ చిన్న వీడియో వదిలినా కానీ మిలియన్స్లోకి ఎంచి వ్యూస్ వస్తాయి వాళ్ళకి. అలా కాదు, చిన్న ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా చిన్న ఛానల్ వాళ్ళు గ్రోతింగ్ రావాలి వీడియోస్ అంటే మామూలు మాట కాదు, అది చాలా కష్టపడాలి. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. అది మీరు గమనించాలని కోరుకుంటున్నాను. ఇలా వీడియో వదులుతున్నాను నేను, తప్పుగా అనుకోకండి. ఇంకా మనం యూట్యూబ్ పెట్టి పైకి రావాలి, యూట్యూబ్లో సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలి. ఫ్యామిలీలో సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలరు. ఇదే కాదండి, ఈ సోషల్ మీడియా అనే యూట్యూబ్ అనే కాదు, ఏ రంగంలో అయినా ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి వాళ్ళకున్న టాలెంట్ని బయట పెట్టాలి. వాళ్ళకున్న అర్హతని, వాళ్ళకున్న టాలెంట్ని నిరూపించుకోవాలంటే కూడా ఫ్యామిలీ సపోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇరుగు వాళ్ళ సపోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఏ పని చేసినా ముందు మనకు పాజిటివ్గా రాదండి, ఏదైనా నెగిటివ్గానే వస్తుంది. నెగిటివ్గానే ఆలోచిస్తారు. మనం ఏదైనా ఒక ముందుకు అడుగు వేయాలంటే వాళ్ళ ఇంట్లో ఉండే ఇబ్బందులు అంతా ఇంత కాదు, చాలా రకాలుగా ఏదో ఒక మాటని బాధ పెడుతూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా మేము అంటూ ఒక ముందుకు వేసి ఇంతవరకు వచ్చాను అంటే అది ఆ దేవుడి ఆశీర్వాదం, శివయ్య ఆశీర్వాదమే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. నిజం చెప్తున్నాను, నేను చాలా కష్టపడ్డాను, చాలా బాధపడ్డాను, చాలా మాట కూడా అనిపించుకుంటున్నాను. ఈ వీడియోస్ చేస్తున్నాను, యూట్యూబ్లో ఉంటున్నాను అంటే అది నా మనోధైర్యమే. నాకు ఇచ్చే సపోర్ట్, నా సబ్స్క్రైబర్స్ ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు లైవ్లు చేసినప్పుడు కూడా చాలా నాకు వెనకాలే ఉండి, నా లైవ్లో ఉండి నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా కూడా రిమూవ్ చేస్తూ నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ పేరు కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. చార్లీస్ రాజారావు గారు అయితే ఇంతకుముందు చాలా సపోర్ట్ చేసేవారు. చార్లీస్, ఇంకా దేవహేమ అని ఒక 1 వీక్ నుంచి వస్తున్నాడు, తను కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ వీడియోస్ అయితే చేసుకోగలుగుతున్నాను. ఇంతవరకు వచ్చానంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళ యొక్క అభిమానము, వాళ్ళ ప్రేమ వల్లే నేను ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలి, ఇలాగే నాకు మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.